నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాడిపర్తి గ్రామం పుణ్యానికి వెళితే పాపం ఎదురైందంటూ పెద్దరికంగా ఉండి గొడవలు జరగకుండా చూసుకుందాం అనుకుంటే ఆ గొడవ నేనే చేశానంటూ నాపై వస్తున్న విమర్శలను ఘాటుగా తిప్పికొట్టిన జనసేన నాయకుడు. ఈ సందర్భంగా కుంపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఒక భూ యజమానికి ఒక బిల్డర్ కి గొడవ జరుగుతోందని తెలుసుకుని ఊరికి పెద్దగా ఉండి ఎటువంటి తగాదాలు పడొద్దంటూ సమన్యాయం చేస్తూ ఉంటే నాపై జనసేన పార్టీ నాయకులు దాడి చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎవరి మీద ఎటువంటి దాడులు చేయమని చెప్పారు, కానీ వక్రీకరిస్తూ పార్టీలపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని, ఏదైనా ఉంటే ఆ స్థలం యజమాని మరియు ఆ వర్క్ చేసే బిల్డర్ చూసుకుంటారని, నాపై ఇటువంటి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. వీడియో మిత్రులకి నమస్కారం. మాది గొల్లప్రోలు మండలం తాడిపర్తి గ్రామం. నా పేరు కుంపట్ల సత్యనారాయణ, అప్పన్న టెంపుల్ చైర్మన్ని. నిన్న తాడిపర్తి టెంపుల్ పక్క గల్లీలో పద్మశాలి అయిన విన్నన సుబ్రహ్మణ్యం అయిన ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఆయన ద్వారా ఎవరో రాజమండ్రి అంట, తర్వాత తెలిసింది నిన్న సాయంత్రం తెలిసి వాళ్ళిద్దరికీ డిస్కషన్లో బిల్డింగ్లో డబ్బులు లావాదేవీలు ఉండి ఏంటి ఒకసారి ఇలా రండి పెద్ద మనిషి కానీ మీరు అంటే సరే వస్తున్న పదని నేను చెప్పాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకున్నారో ముందు ఏం చేసుకున్నారో తెలియదు. వాళ్ళు ఏం చెప్పుకోలేదన్నారు అడిగితేనే. ఈ వచ్చిన రాజమండ్రి నుంచి అన్న వాళ్ళు ఒక లేడీ ముగ్గురు జెంట్స్ వచ్చారు. వాళ్ళు ఏ రకంగానే కూడా వచ్చిన కాంచి వాళ్ళు ఏదో క్రియేట్ చేసి గొడవకు వచ్చినట్టుగా కనిపించింది వాళ్ళకనే. సరే మనకి పనే ఉందని మేము అలా ఫోన్ మాట్లాడుకుంటూ చెరువుకాసికి వెళ్ళిపోయిన మా లేబర్ పిలుస్తుంటేనే అక్కడ ఉండగా వీళ్ళు ఏదో ఆ కుర్రలు ఏదో తోసుకుంటున్నారని ఆయన ఒక అబ్బాయి వస్తే నేను అక్కడికి వెళ్ళి ఏంటిది గొడవలు ఏంటి అర్థం లేని పద్ధతులు ఉంది, నోటి పక్క తప్పుకోండి, ఏమ్మా ఏంటిది మీకు గొడవలు అనవసరం, తప్పులు మీరు ఇద్దరు కావాల్సింటే తేల్చుకోండి, లేకపోతే ఎక్కడికో పోయి తేల్చుకోండి, ఇక్కడ గొడవ ఆడుకోవద్దు అని ప్రత్యేకంగా వాళ్ళకి ఆడ మనిషిని ఏపు తోపుల్లాట అయింది ఇద్దరిని కూడా జామాడి ఇద్దరిని కూడా కలబడకుండా చెయ్యి కలపకుండా చేశాను. అయితే ఈ లోపల లేడీ ఆ జెంట్స్ దగ్గర ఫోన్ చూసుకుంటే ఈ ఫోన్ లాక్కోవడంలో ముందుకు ఈ ఫోన్ లాగైనేమో స్పీడ్గా వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి పడిపోయింది. తర్వాత అరుగు మీద ఉండగా దుర్భాషలు ఆడింది ఆ మనిషి, ఆ లేడీ దుర్భాషలు ఆడింది. అది ఎందుకు అన్నది ఇంకెవరు ప్రశ్న వేయలేదు. మేము ఈ అన్న మాటలు పడి ఆయన కొంచెం పౌరుషంగా కింద దిగుతుంటే రారా ఎదవారా నీకు దమ్ముంటే రారా ఎదవా అని వాయిస్ గట్టిగా పెంచి మాట్లాడితే దాన్ని బట్టి అతను కొంచెం ముందుకు దిగితే ఇద్దరు కూడా తోసుకున్నారు, దురుసుగా ప్రవర్తించారు. అంతే జరిగింది తప్ప ఇది జనసేన పార్టీ, కూటమి పార్టీ, లేకపోతే ఏ పార్టీ అన్నది ఏ రకంగానే ఎవరికి సంబంధం లేదు. ఇది పార్టీలకు అతీతంగా ఏమీ లేదు. ఇది ఎవరి పార్టీకి ఎవరికి సంబంధం లేదు. ఓన్లీ బిల్డింగ్ వాండరు, బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు సబ్జెక్ట్. అది జనసేన నాయకుడిగా నాకు ఎటువంటి సంబంధం ఇందులో లేదు. జనసేన నాయకులు వస్తుంటారు పోతుంటారు, తెలుగుదేశం కాంగ్రెస్ ఏదైనా ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ గొడవకి పార్టీ నాయకత్వానికి నాయకులకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి బాధ్యత సంబంధం లేదు. ఈ పార్టీలో ఈ గొడవలో ఈ సంబంధం పార్టీలకు లేదు. ఈ గొడవ పార్టీని ఆస్వాదించొద్దు. కారణం ఏంటంటే అది పార్టీ గొడవ కాదు, మా గొడవ కాదు. వాళ్ళిద్దరూ బిల్డరు కాంట్రాక్టర్ వాండరు, వాళ్ళిద్దరూ పడే సబ్జెక్టు. కావాలంటే మీరు టీవీలో వార్తలు వచ్చి సెలలో బొమ్మలు వచ్చి మధ్యలో ఉండి విడిపించేది తప్ప నాకు ఏ రకంగానే పార్టీ పరంగా కానీ ఒకళ్ళ అభిమానం కాదు అనే సబ్జెక్ట్ నాకు లేదు. కారణం ఆయన ఎవరో తెలియదు, కట్టుకునే వాండరు మా ఊరని తెలుసు, కానీ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఏమీ తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా రాజమండ్రి అన్నారు ఆఖరిని అడిగితేనే అది మాటలు నాది వాయిస్ కూడా అమ్మా మీరు తప్పు ఎందుకు ఇద్దరు దెబ్బలాడొద్దని మాట వాగాను తప్ప రెండో మాట అందులో కలవ చేసుకోలేదు నేను. కానీ ఇది పార్టీ పరంగా నాయకులు గతంలో ఓట్లు వేయించుకున్న నాయకులు కూడా వేరే ఇదే పార్టీలో ఉండి ఈవేళ స్టేట్మెంట్లు ఇస్తుంది చాలా తప్పు. పార్టీ మీద బురద చల్లొద్దు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొట్టమని తిట్టమని ఏది చేయలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా సరే మాకు ఒకటే చెప్పారు, తల ఉంచుకుంటే మనం ముందుకు వెళ్తాం, ఏ మాట పడ్డా పర్వాలేదు, పార్టీ ముందుకెళ్ళి ఆలోచన చేసుకోండి అన్న విధంగానే చేసాం. ఏ సబ్జెక్టులోనూ కూడా మా గొడవలు అన్యాయంగా ఉంటే ఇరు వర్గాలు కూర్చోబెట్టి ఏ పార్టీ నాయకుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఖండించి తప్పు ఎవరిదైతే వాళ్ళ చర్య తీసుకోమనంటే ఆ రకంగా మేము తల ఉంచు కింద కూర్చుంటాం. కానీ ఇది పార్టీకి బురద జల్లుతున్నారు, అది చాలా తప్పు. ఈ నాయకులు గతంలో వాళ్ళకున్న అలవాట్లు మా మీద చల్లొద్దు. గతంలో ఇదే పార్టీలో కొనసాగిన నాయకులు కూడా ఈ మాట ఈ ఎస్సీ ఎస్టీ ఎస్సీ అని ఒక పేర్లు పెట్టి మీరు గొడవకి వెళ్ళండి లేకపోతే ఉద్యమం చేయండి తాడిపెట్టి అనే మాటలో
చెప్పకూడదు ఎక్కడ కూడా. ప్రతిపక్ష నేతలు సృష్టిస్తున్నారండి ఇది. ఆ ప్రతిపక్షం అండి, అందులో డౌట్ లేదు. లేకపోతే ఏముందండి అక్కడ, పార్టీతో సంబంధం ఏముంది? పార్టీకి మాకు ఏ సంబంధం? మేము జనసేన కాదంటలేదు. 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం రామారావు వచ్చిన కాడి నుంచి ఈ సంవత్సరం మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళాం, కష్టపడడం, చేసాం. అందరూ కూటమే, మేము అందరూ కలిపి చేసాం, నెగ్గారైనా. కానీ నెగ్గాక గొడవలు తెమ్మని వాళ్ళు చెప్పలేదు, మేము గొడవలోకి వెళ్తలేదు. పోనీ ఏ అన్యాయంగా ఈ ఊరిలో ఏ గొడవలు తెచ్చామని చెప్పమనండి. కానీ ఆ కూటమిలో పక్కన పెడితే ప్రతిపక్షం వాళ్ళు ఇక్కడ నెగ్గి ఇక్కడ పదవులు చేసి ఇక్కడ ప్రజలను ఇబ్బందులు పెట్టి ఆ ఓట్లు వేసి నెగ్గినోళ్ళే కదా, వాళ్ళకి తెలియదు ఆ మాత్రం జ్ఞానం. కారణం వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని, అది చెడైనా సరే మంచిగా మనం తిప్పుతున్నాం, మంచిగా మనం గొడవలు పెడుతున్నాం అనే ఆలోచనతో చేస్తాం. అయితే ఈ గొడవకి కావాలితే ఆ టీవీలోని చెల్లలోని వచ్చాయి కదా, నేను విడదీస్తున్నానో లేకపోతే తోసి దెబ్బలాడి కొడుతున్నానో, నా చెయ్యో నా నోరో సప్పుడు కనిపిస్తుంది కదా మీ అందరికీ, ప్రజలకి, విలేకరులకి, పోలీసు వారికి, అందరికీ కూడా. ఇది ఏ రకంగానే ఈ కేసుకి ఈ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే నేను ఎక్కడికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, అందులో మాత్రం డౌట్ లేదు. అది